ఎడ్లంగడి రామాలయంలో ఘనంగా గోధా కళ్యాణ వేడుకలు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎడ్లంగడి రామాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ వేడుకలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులు వేంచేపు చేశారు. స్వామివారి నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది. విచేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు, కళ్యాణాక్షతలు అందజేశారు. వైదిక క్రతువులు ఆలయ అర్చకులు రంజిత్ ఆచారి, భానుప్రకాష్ వంశీ, బట్టాజి గోపాల్ శర్మ, అన్యారమట్ల మృత్యుంజయ శర్మ, ఈవో సురేందర్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మన స్వామికి ఎప్పుడు కళ్యాణ ఆధికారిక యోగ్యత వచ్చినటువంటి స్వామికి మనమంతా భావన చెంది ఆ యజ్ఞోపవీతాన్ని స్వామికి ధరింపజేద్దాం. అందరూ కూడా రండి. యజ్ఞోపవీ మన స్వామికి ఎప్పుడు కళ్యాణ ఆధికారిక యోగ్యత వచ్చినటువంటి స్వామికి షష్ఠి సంవత్సరాణం మధ్య స్త్రీ క్రోధినామ సంవత్సరే ఋతూనాం మధ్యే హేమంత ఋతో ఆయనే జనిత్వా ఏనాపి భాగ్య విశేషేణ वर्ष सहस्राणेक एकैक बालुकातिलापर्कर्षकम्यनेन सर्वराश्य प्रकर्ष संमित काले शाश्वत लोके ब्रह्मलोक निवाससिद्ध्यर्थं तिलै सूर्यमण्डल पर्यन्तं गंगा बालुकादि सप्तर्षि पर्यन्तं कृतराशिर्वर्ष सहस्रावणेक एकैक तिला बालक प्रकर्षकम्यनेन सर्वराश्य प्रकर्ष संमित काले शाश्वत ब्रह्म అలా వచ్చిన తర్వాత వచ్చినటువంటి యోగ్యత లభించినటువంటి తదస్య ప్రేమాభిపాదోస్యాం నరోజత్తో దేవయంతో మదంతి ఉరుక్రమస్య సహిబంధురీత మాసం అంటే ధనుర్మాసము అత్యంత పరమ పవిత్రమైనటువంటి మాసము. అలాంటి మార్గశీర్ష మాసములో వ్రతాన్ని ఆచరిస్తున్నాం. నిర్మాణం చేసుకుని ఆలయానికి పరిపూర్ణత చెందేటువంటి విధంగా మనమంతా కూడా భాగస్వాములమై చంద్రుడికి ఒక నూలుపోగు మాదిరిగా మనవంతు సహాయ సహకారాన్ని అది ధనకనక వస్తువాహనాది రూపేనా కానీ శ్రమ రూపేనా కానీ అందుకే ఒకే రంగు చీరలను ధరించి ఇక్కడ అలా వచ్చిన తర్వాత వచ్చినటువంటి యోగ్యత లభించినటువంటి స్వామికి సరైనటువంటి గుణగణాలు కలిగినటువంటి అమ్మను వెతికి తీసుకురావడం మనందరి బాధ్యత. అలాంటి అమ్మ యొక్క గుణగణాలను అలాగే స్వామి యొక్క వైభవాన్ని ఇరుపక్షాల పెద్దలకి కూడా తెలిపేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇక్కడ అందరూ ఒకే రంగు చీరలో కట్టుకొని కూర్చున్నటువంటి మహిళామణుల వ్రత మహోత్సవాన్ని ఆరాధన చేసినటువంటి మహిళామణులు, స్త్రీమూర్తులు, మాతృమూర్తులు అంతా వేయించేసి ఉన్నారు. వారంతా మీరు ఏంటేనా
రంగడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమై రంగడే దైవం పొంగలే ప్రసాదం అంటూ 30 రోజులు పొంగలి ప్రసాదాన్ని చప్పిడి ప్రసాదాన్ని స్వీకరించి ఉల్లి వెల్లుల్లి తినకుండారుగా వ్రతదీక్షలో ఉండి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడైనటువంటి శ్రీరంగనాథుని ఆశ్రయించడం కోసమై ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమై మరి కలియుగ గోధామాతలుగా వేంచేసి ఇక్కడ వేంచేసి ఉన్నారు. వారందరికీ కూడా వారికి మరియు ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేసేటువంటి సమస్త భక్తాగ్రేసరులకి, అలాగే కళ్యాణ మహోత్సవంలో వివిధ రకాల సేవను అందించినటువంటి వారికి వివిధ రకాల పుష్పమాల కైంకర్యాల నుండి మొదలుకొని ఈరోజు ప్రసాదం సిద్ధమై మీరు తిని ఇంటికి వెళ్ళేటప్పటి వరకు కూడా మీకు వివిధ రకాలుగా కైంకర్యాలు అందిస్తున్నటువంటి భక్తజనులందరికీ, సమస్త భక్తజనులందరికీ, అలాగే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం దాస్యం సత్యం ఆత్మనివేదనం, మీరంతా కార్యక్రమాన్ని నెల రోజులుగా చేస్తున్నా చూసేందుకు ఈ భక్తులు లేకపోతే ఈ కార్యక్రమం వృధా. అలాంటి చూడటానికి వచ్చేసినటువంటి భక్తజనులకి కూడా శ్రీ గోధారంగనాథుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహపూర్వక ఆశీపూర్వక మంగళాశాసనాలు, అలాగే మన ఆచారులైనటువంటి జగదాచారులైనటువంటి శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క అనుగ్రహపూర్వక ఆశీపూర్వక మంగళాశాసనాలు ఉండాలని, అలాగే